యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుని మనం వాక్యపు ధ్యానంలోనికి ముందుకెళ్ళిపోదాం. ఆమె వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తబడిచినటువంటి వాక్యపు విత్తనాలు మరి హృదయం అనేటువంటి ఆ యొక్క పొలంలో నాటబడి నూరంతల పంట ప్రతి వారు అనుభవించేలా నువ్వు చేసావు. నీకు వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తును గుర్తుపట్టనటువంటి కొందరు ఉన్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టలేకపోతున్నారు చాలామంది. ఇక్కడ తనను ఎవరైతే ఎరగరో అలా ఎరిగినటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను కనపరుచుకోవడం ద్వారా వారి యొక్క దుఃఖాన్ని మార్చేశాడు. ఎమ్మాయి గ్రామానికి వెళ్ళినటువంటి 2 శిష్యులతో సంభాషించాడు, వారి కన్నులు తెరిచాడు. అప్పటి వరకు గుర్తించినటువంటి స్థితిలో ఉండినటువంటి శిష్యులు ఆయనను గుర్తుపట్టారు కానీ యేసుక్రీస్తు అదృశ్యుడైపోయాడు. పునరుత్థాన ఆదివార దినమున మగ్దలేని మరియా యేసుక్రీస్తును ఉంచినటువంటి సమాధి వద్దకు వచ్చింది. మృత్యుంజయుడైనటువంటి మరి మరణాన్ని గెలిచి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మహిమ శరీరముతో ఆమె ప్రక్కన నిలిచాడు. కానీ ఆమె ఆయనను గుర్తుపట్టలేదు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పి యేసుక్రీస్తు అడిగినా కానీ ఆయనను తోటమాలిగా భావించింది. చివరికి మరియా అని చెప్పి పిలువగా ఆమె రబ్బూని, బోధకుడు అని చెప్పి స్పందించింది. ఈరోజు నీ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు ఎప్పుడు కూడా నీకు దగ్గరగానే ఉన్నాడు, నీ పక్షముగానే ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యం వినిచినటువంటి మీరు, అయ్యో దేవుడు నన్ను చూడటం లేదే, నా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదే, నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు అనుకోవచ్చు. వాస్తవానికి మన మనోనేత్రాలు వెలిగించబడలేదు, మన మనోనేత్రాలు తెరవబడలేదు కాబట్టి మనకి అర్థం కావడం లేదు. మన మనోనేత్రాలు వెలిగించబడలేదు కాబట్టే ఈ రోజున మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, దుఃఖము, వేదన మనల్ని జయించినప్పుడు యేసుక్రీస్తు మన మధ్య సంచరించినా కానీ మనం గుర్తుపట్టలేనటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే చూడండి, మీ చేతిలో ఒక 1000 రూపీస్ లేకపోతే 10,000 రూపీస్ లేకపోతే 1 కోటి రూపాయలు ఉన్నా కానీ మీరు కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంటే కళ్ళల్లోంచి వచ్చినటువంటి నీళ్ళు వల్ల బ్లర్ అయిపోయి మీ చేతిలో ఎంత అమౌంట్ ఉందో కూడా మీరు గుర్తించలేరు. మీ చేతిలో ఉన్నటువంటి అమౌంట్ మీరు ఎంతైనా కూడా మీరు గుర్తించలేరు. అలాగే మీ చేతిలో ఒక డైమండ్ ఉన్నా కానీ మీరు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నట్లయితే దానిని చూడలేరు. కారణం ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మీ యొక్క హృదయాలలో ఉన్న వేదన లేకపోతే దుఃఖము మిమ్మల్ని జయించేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మీ మధ్యనే ఉన్నా, మీ పక్కనే ఉన్నా, మీతో ఉన్నా ఆయనను మీరు గుర్తించలేకపోతున్నారు అనేటువంటిది వాస్తవం అన్నమాట. హల్లెలూయా. అదేవిధంగా ఆ రోజు మగ్దలేని మరియా కూడా 3వ రోజున లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె మరి నేనే 3వ దినం నేను లేస్తాను, నేను 3వ దినం ఖచ్చితంగా లేస్తాను, నేను సిలువ వేయబడతాను, 3వ రోజు నేను లేస్తాను అని చెప్పి యేసుప్రభువారు ముందే చెప్పాడు. యేసుప్రభువారు ప్రకటించాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన రీతిగానే ఆయన లేచాడు. ఆయన ముందే చెప్పాడు, నేను లేచేదనని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మాటలో ఎవరు నమ్మలేదు. నమ్ముంటే యేసుక్రీస్తును తప్పకుండా గుర్తుపట్టి ఉండేటువంటి వారు.
ఆ మాటల యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా గుర్తుపట్టేటువంటి వారు. ఆ మాటలను నమ్మలేదు కాబట్టి ఏదో క్యాజువల్గా యూజువల్గా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనలో విన్నారు, కానీ గ్రహించలేకపోయారు. ఆ మాటలను నమ్మలేకపోయారు. అసలు ఆ మాటలనే గుర్తుపట్టలేదు, ఆ మాటల్ని గుర్తుంచుకోలేదు. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అయ్యాడనేటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరవశం చెందినది గంతులు వేసింది, కానీ ఆమె మానక ఏడుస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తుని గుర్తుపట్టలేదు. ఏడ్చేటువంటి వారు ఏమీ చేయలేరు ప్రియరా, ఏడ్చేటువంటి వారు ఏమీ గుర్తుపట్టలేరు. ఎందుకంటే చాలామంది ఈ యొక్క విషయంలో మరి ఓడిపోతూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ ఈమె కూడా ఏం చేస్తుందంటే పరవశం చెందింది, గంతులేసింది, కానీ ఆమె మానకుండా ఏడుస్తూ ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపట్టలేకపోయింది. మానకుండా ఏడుస్తూ ఉంది కాబట్టి యేసు ప్రభువుని గుర్తుపట్టలేకపోయింది. భూస్థాపిత కార్యక్రమాలు యందు ఏడ్చుట సహజమే, అంతా ఏడుస్తూ ఉంటుంటాం. మనం కూడా మన ప్రియమైన వారు, మనకు తెలిసినటువంటి వారు ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటుంటాం కదా, సహజం అది. అయితే గమనించాలి, అయితే ఇక్కడ భూస్థాపిత మరి ఈ యొక్క భూస్థాపిత కార్యక్రమాలు అయినప్పుడు మూడో దినాన నేను లేస్తాను ఖచ్చితంగా అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటను గుర్తించలేకపోయిందాం. మగ్దలేని మరియ గారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటను గుర్తించినట్లయితే ఖచ్చితంగా నేను లేస్తాను అని చెప్పాడు కదా, ఆయన వాగ్దానం చేశాడు కదా, మూడో దినం నన్ను తిరిగి లేస్తాను మరి అని యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి వాగ్దానం చేసిన దినం అది. అయితే మగ్దలేని మరియ దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రారంభంలో గుర్తుపట్టకపోయినా కానీ పేరు పెట్టి పిలిచినటువంటి తక్షణమే వెంటనే ఆమె కన్నులు తెరవబడ్డాయి. ఇది విషయం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆమె కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు తెరవబడనంత కాలం మనం ఎంత ప్రయత్నించినా కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, ఎన్ని కార్యక్రమాలు చూసినా కానీ, ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ, ఎంత ఆసక్తి ఉన్నా కానీ, ఎంత ఏడ్చినా కానీ, మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఏడ్చినా కానీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని మీరు చూడలేరు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏడవటం వల్ల ఫలితం సాధిస్తామనుకుంటారేమో చాలామంది. ఇక్కడ ఈమె ఏడుస్తుంది కానీ ఫలితం శూన్యం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పేరు పెట్టి పిలిచాడో, ఆ పేరు పెట్టి పిలిచిన తర్వాత ఏం జరిగిందంటే ఆమె కన్నులు తెరవబడ్డాయి, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నీ మనోనేత్రాలు వెలిగించబడనంత వరకు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత రోధించినా, ఎంత ప్రార్థించినా, ఎంత ఏం చేసినా కూడా ఫలితం శూన్యం అనిపిస్తూ ఉంటుంటుంది. వాస్తవమే కదా. ఒక వృద్ధురాలైనటువంటి తల్లి ఒక సేవకుడికి పెద్ద ఉత్తరం రాసిందంట. పెద్ద ఉత్తరం రాసింది. తర్వాత ఎలాగైతే ఆమె ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది, కలిసింది, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. జరిగినటువంటి విషయాలన్నీ కూడా వరుసగా క్రమంగా చెప్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, మానట్లేదు, ఏడుతూనే ఉన్నది. ఈ సేవకుడు ఎలాగైతే కొంత ప్రయాసపడి, అమ్మా ఏడవకమ్మా, కొంచెం ఏడుపాపు అని చెప్పి ఎంత ఆమె ఏడుపు నాపినా కానీ పదే ఏడవటం మొదలు పెడుతుందంట. అంతే, వెంటనే బలంగా ఈ సేవకుడు ప్రార్థించాడంట. ప్రార్థించడం మొదలు పెట్టాడంట గట్టిగాను. అంతే, ఆమె ఏడుపాపి వింతో ఈ పాస్టర్ గారితో ప్రార్థన ఏకీభవించలేదంట. నేను ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన ఏకీభిందాం అని చెప్పి ఆమె ఏంతో ఏకీభించలేదు, ఏడుస్తూనే ఉన్నదంట. దానివల్ల ఏమైంది, అక్కడ ఆ సేవకుడు సమయం అంతా కూడా వ్యర్థమైపోయింది, కానీ ఫలితము శూన్యం. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఆవిడ ఏడుస్తుంది, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఆమె ఏడుస్తుంది. మరి ఏం చేయాలంట? ఆమె ప్రార్థనలో ఏకీభవించి కన్నీళ్ళు కార్చడం మానేసి ఆమె కూడా ప్రార్థనలు ఉంటే ఫలితం ఉండేది. ఈ రోజున మీలో చాలామంది అయ్యో నాకు గర్భఫలం లేదు అని ఏడుస్తూ కూర్చున్నారా? అయ్యో నాకు ఉద్యోగం లేదని ఏడుస్తూ కూర్చున్నారా? అయ్యో నాకు వివాహం జరగడం లేదని ఏడుస్తూ కూర్చున్నారా? ఏదైతే మీ జీవితంలో జరగట్లేదు దాన్ని బట్టి ఏడుస్తా కూర్చుంటే ఫలితం శూన్యం, సమయం వృధా. వింటున్నారా? ఫలితము శూన్యం. నేను ఎందుకు చెప్తానంటే కన్నీటి ప్రార్థన జవాబులు తెస్తుంది కదా బ్రదర్. ఎస్, మీరు కన్నీళ్ళు కార్చకుండా కార్ డ్రైవ్ చేయండి, కన్నీళ్ళు కార్చకుండా బైక్ డ్రైవ్ చేయండి,
కన్నీళ్ళు కార్చుకుంటా రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళండి, ముందు ఏమి కనిపించదు, బ్లర్ అయిపోతుంది. వింటున్నారా? కాబట్టి కొన్ని పనులు చేస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటుంటాం ఇది మంచిదని, కానీ ఆమె ఏం చేసింది? ఏడుస్తానే ఉంది, చెప్తానే ఉంది. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ప్రార్థన వినలేదు, ప్రార్థన ఏకీవించలేదు. అటు సేవకుడు సమయం వృధా, ఇటు ఈవిడు సమయం వృధా, ఫలితం చూస్తే శూన్యం. కారణం ఏంటంటే ఆ పాస్టర్ గారి సలహా ఆమె అంగీకరించలేదు. నా సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు అని చెప్తూ వెళ్ళిపోయిందంట. వాస్తవానికి మనోవిచారాన్ని బట్టి ఆమె దిగజారిన స్థితిలో ఉన్నది. మగ్దలేని మరియ కూడా ఆ స్థితిలోనే ఉన్నది. కానీ ప్రభు యొక్క ప్రేమ స్వరము ఆత్మీయ అంధత్వాన్ని తొలగించేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ స్వరం ఆమె యొక్క ఆధ్యాత్మిక అంధత్వాన్ని తొలగించేసింది. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ప్రేమించాడు. ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ప్రేమ స్వరము నీ యొక్క ఆధ్యాత్మిక అంధత్వాన్ని తొలగించేస్తూ ఉంది. నువ్వు ఏడవటం, మొత్తుకోవడం వల్ల ఏ సమస్య పరిష్కరించబడదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఉన్నాడని, కార్యం చేయవాడని చెప్పి నువ్వు విశ్వసించినట్లు అద్భుతాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. అప్పుల్లో ఉన్నావా, రోగాల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా సరే, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి సంతోషంతో యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయవాంఛలు తీరుస్తానని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియులారా, యెహోవాను బట్టి సంతోషించు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏం చేయాలంటే యెహోవాను బట్టి సంతోషించు, సంతోషించు, నీ హృదయవాంఛలన్నీ ఆయన తీర్చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎంతైనా కూడా నమ్మదగినవాడు, అద్భుతాలు చేసేవాడు, ఊహకందన కార్యాలు చేసేటువంటి వాడు. మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క ప్రేమ స్వరం అనగా ఈ వాక్యము, వాక్యమే దేవుడు, దేవుడే ప్రేమ, గాడ్ ఈజ్ లవ్. ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వాన్ని తొలగించేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూసాం. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. కానీ దేవుడు ఎప్పుడైతే మరియమ్మ గారితో మాట్లాడాడో, ప్రేమగా మరియా అని ఎప్పుడైతే పిలిచాడో, ఆ స్వరము విన్నటువంటి ఆమె యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం తొలగించబడింది, కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన జీవితంలో మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం చూద్దాం. గుర్తుపట్టలేనటువంటి పేతురు గారి యొక్క బృందం. పేతురు గారి చుట్టూ ఒక బృందం ఉండేది కదండి. ఆ పేతురు గారి బృందాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ బృందం అంటే గుర్తుపట్టలేదంటండి. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 21:4 సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను, అయితే ఆయన యేసు అని చెప్పి శిష్యులు గుర్తుపట్టలేదు. ఎవరండి? శిష్యులు. ఈ రోజున మన జీవితాలు కూడా ఇట్లానే ఉన్నాయి. శిష్యులము, దేవుని చేత పిలువబడుచున్నాం, దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నాం, దేవునితో కలిసి భోంచేస్తూ ఉన్నాం, ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాం, ప్రభు వాక్యాన్ని వింటూ ఉన్నాం, ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. యేసు అని చెప్పి శిష్యులు గుర్తుపట్టలేదు. ఎంత విచారకరమైన విషయం అండి. నీ పిల్లలను నిన్ను గుర్తుపట్టలేకపోయినట్లయితే, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ సొంత వారి నిన్ను గుర్తుపట్టకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది. యేసును గుర్తుపట్టలేదు. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను బలిగా అర్పించుకొనిన తర్వాత కొంతమంది శిష్యులు పేతురు నాయకత్వాన చేపల పట్టడానికి వెళ్ళిపోయారు. మనుషులు పట్టడానికి పిలువబడినటువంటి వారు పూర్వం చేసినటువంటి ప్రకారం చేపలు పట్టేటువంటి వృత్తికి మరలిపోయారు. ఈరోజు చాలామంది జీవితాలు ఇలా ఉన్నాయి. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రపరిచి నేను ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు నేను పిలిస్తే, మళ్ళా పాత జీవితం కొరకు ఈ ప్రత్యేకమైన పనిని పక్కన పెట్టి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు ఈ రోజున. పేతురు గారి గుంపులో, పేతురు గారి బృందంలో చాలామంది ఉన్నారు మనలో వాళ్ళు.
గతంలో బ్రదర్ చాలా పరిచర్య చేశాను బ్రదర్, గతంలో నేను చాలా అద్భుతాలు చేశాను బ్రదర్, గతంలో నేను ప్రార్థన చేస్తే చాలామంది విడుదల పొందుకున్నారు బ్రదర్, గతంలో నేను ప్రార్థన చేసినట్లయితే దయ్యాలు వెళ్ళిపోయాయి, గతంలో నేను ప్రార్థించగా అద్భుతాలు చూశారు. కానీ ఈరోజు నా జీవితం అంధకారంలో ఉన్నదే, ఈరోజు నా జీవితం నా కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుంది అనేటువంటి పరిస్థితికి నేను దిగజారిపోయానే, నేను యేసయ్య స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నాను అనేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ రోజున. ఇక్కడ చూసారా, యేసు అని చెప్పి శిష్యులు గుర్తుపట్టలేదంట, శిష్యులు గుర్తుపట్టలేదంట. వింటున్నారా? ఎవరండి? శిష్యులు. ఇప్పుడు యేసు ప్రభువు సిలువ వేయబడ్డారో అంతే, తీయండి రా వాళ్ళు ఎక్కడున్నాయి వెతకండి, ఇంక యేసు ప్రభువు లేడు. ఆయన బ్రతుకుండగా చెప్పాడు, నేను సిలువ వేయబడతాను, 3వ దినాన తిరిగి లేస్తాను. ఇవన్నీ మర్చిపోయారు. బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ చక్కగా వాగ్దానం చేస్తారు, నా జీవితంలో నేను చర్చి మిస్ అవ్వను, దేవుని మిస్ అవ్వను, దేవునికి దూరం అవ్వను. అయితే ఈ రోజున మరి నీ జీవితంలో ఏదో ప్రాముఖ్యమైన పని వచ్చిందని ప్రభువుని పక్కన పెట్టేశారా? లేదన్నా చాలా మంచి సంబంధం కానీ చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు, లేదన్నా చాలా మంచి ఉద్యోగం కానీ సండే ఉందంటున్నారు, చాలా మంచి ఊరు, ఇట్లా మీరు మాట్లాడుతూ ఉన్నారా ప్రియులారా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు ఈ రోజున. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గత జీవితానికి ఇప్పుడు జీవితానికి పోలుకున్నదా? గత జీవితానికి ఇప్పుడు జీవితానికి పోలుకున్నదా అని ప్రభువు మనల్ని అడుగుచూ ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోయారా? అంతే జరిగింది ఇక్కడ. పేతురు గారు నాయకత్వాన్ని వహించాడు, అప్పుడు శిష్యులుగా ఉన్నారు, ఇప్పుడు అదే శిష్యుల గుంపు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వల్ల పట్టుకుని వెళ్ళిపోయారు. పూర్వం చేసిన ప్రకారం మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోయారు, పాత వృత్తికి మళ్ళీపోయారు, పాత జీవితానికి మళ్ళీపోయారు. తెల్లవారుజామున ధరి నిలిచినటువంటి ప్రభు వారి అపజయ స్థితిని చూశాడు. పోనీ వెళ్ళారు, సక్సెస్ సాధించారా? మరలా లోకంలోకి వెళ్ళి సక్సెస్ సాధించారా? మరలా పాత జీవితాన్ని జీవించి సుఖపడుతున్నారా? నేను మందు తాగేస్తాను, పోనీ మందు తాగి మళ్ళీ ఏమైనా సుఖపడ్డారా? ఏమీ లేదు, మళ్ళీ సమస్యలు మామూలే. అపజయం 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 మళ్ళీ కూడా లోకంలోను. అయితే దేవునికి విడిచి, దేవునికి దూరమైన, దేవుని మర్చిపోయినా, దేవుడు చెప్పిన మాటను మర్చిపోయినా, దేవునికి దూరం అయిపోయినా సరే, నువ్వు అపజయము పొందావని తెలిసి, నువ్వు అపజయపు స్థితిలో ఉన్నావని తెలిసి దేవుడు మళ్ళా నీ దగ్గరికి వచ్చాడు, చూశాడు అంటండి. రాత్రంతా కూడా ప్రయాసపడినా వారికి ఏమీ దొరకలేదని చెప్పారు. యోహాను సువార్త 21:5 మనం చూసినట్లయితే, రాత్రంతా ప్రయాసపడ్డాం, వారికి ఏమీ దొరకలేదని చెప్పి మొదట ప్రభు తానే, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాను. ఈ రోజున దేవునికి నువ్వు ఎంత దూరమైనా సరే, ఈ రోజున దేవుని నువ్వు ఎంత మర్చిపోయినా సరే, ఈ రోజున దేవుని సన్నిధి నువ్వు ఎంత కోల్పోయినా సరే, ఎంతో కాలం అయిపోయింది ప్రార్థన చేయటం. ఎందుకంటే దేవుని మీద కోపగించాను, ఎంత ప్రార్థించినా జవాబు ఇవ్వట్లేదని. నీ పని నువ్వు చూసుకుంటా ఉన్నావు, కానీ అపజయం, ఏ సక్సెస్ లేదు, ఏది వర్దలట్లేదు. అయితే దేవునికి దూరం అయిపోయింది నేను, దేవుడు అన్నాడు తెలుసా? మూర్ఖుడా అన్నాడా? పనికిరాని వారులారా అంటున్నాడా? అపజయం పోలైన వారు అంటున్నాడా? ఏమంటున్నాడు తెలుసా? పిల్లలారా. దేవునికి నువ్వు ఎంత దూరం అయిపోయినా, ఎంత తప్పు చేసినా, ఎంత మర్చిపోయినా, దేవుని హృదయాన్ని ఎంత నలగొట్టినా కూడా దేవుడు నిన్ను బిడ్డగానే చూస్తూ ఉన్నాడు ఈ రోజుకి కూడాను. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వెంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను బిడ్డగా చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. పిల్లలారా, దేవుడు నిన్ను నన్ను బిడ్డగానే చూస్తున్నాడు. బిడ్డలారా అని పిలుస్తున్నాడు, పిల్లలారా అని పిలుస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం ఇది. ఇది దేవుడు నీతో మాట్లాడే సమయం. నువ్వు గ్రహించినట్లయితే ఈ రోజున నేను పిలుస్తున్నాడు, పిల్లలారా. నిన్ను, నీ ఇంటి వారు, నీ కుటుంబ సభ్యులను, నీ గ్రామస్తులు, నీ తోటి వారు అందరినీ కూడా పిలుస్తున్నాడు వేసే. పిల్లలారా, అపజయంలో ఉన్నారా? నిరుద్యోగంతో పోరాడుతున్నారా? అప్పుల సమస్యలతో పోరాడుతూ ఉన్నారా? బయటపడలేకపోతున్నారా? ఎంతో కష్టపడిన అపజయమేనా? బాధ మిగిలిందా? ఏమీ సాధించలేకపోయారా? రాత్రంతా కష్టపడ్డారా?
ఎంతో ప్రార్థించారా, ఎన్నో చేశారా, ఫలితమంతా శూన్యమేనా? అయితే దేవుడు చెప్తున్నాడు, పిల్లలారా, ఉందా మీ దగ్గర ఏమైనా ఉన్నదా? 3.5 సంవత్సరాల కాలం యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఉండినా కానీ శిష్యులు ఆయన గుర్తుపట్టలేదు. పిల్లలారా, ఎప్పుడైతే ఆయన మాట్లాడినో అప్పుడు స్వరాన్ని బట్టి మొదట యోహాను, తర్వాత పేతురు గుర్తుపట్టారు. హల్లెలూయా. దేవుని గుర్తుపట్టలేదు, చూసినా కానీ స్వరము 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 స్వరము. అందుకే పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. పలకాల పలకాల పలకాల. కాబట్టి నువ్వు మౌనంగా ఉండొద్దు, చూసి ఊరుకోవద్దు, పలకాల. దేవుడు వారిని చూశాడు, వారు దేవుని చూశారు కానీ గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే మరియా అని పిలిచాడో వెంటనే గుర్తుపట్టింది. ఎప్పుడైతే దేవుడు శిష్యులారా అని పిల్లలేదు, ఆయన పిల్లలారా అని పిలిచాడో వెంటనే యోహాను గారు, పేతురు గారు గుర్తుపట్టేశారు. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిరాశ నిస్పృహ వలన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఉన్నా కానీ మనం గుర్తించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనం అనుభవిస్తున్నటువంటి బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు యేసుక్రీస్తు ప్రభువును గుర్తించలేకుండా చేసేస్తూ ఉండొచ్చు కదా. మీకేం తెలుసులేండి మా శ్రమలు, మీకేం తెలుసులేండి మా బాధలు. అప్పులోళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, అప్పులోళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు, అప్పులోళ్ళు అనే మాటలు మేము తట్టుకోలేకపోతున్నాం, మీకేం తెలుసులేండి. చాలామంది అనేటువంటి మాటలు ఇవి నాతోటి. మీరు అన్నది వాస్తవమే, నాకు తెలియకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు. ఓ నేస్తమా, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలుసునా? నిన్ను ఓదార్చేవారు, నిన్ను దరిచేర్చేవారు, నిన్ను గమ్యానికి నడిపించేవారు, నీ యొక్క జీవితాన్ని మరి బాగు చేసేవారు, పైకి తెచ్చేవారు ఒకరు ఉన్నారు, ఆయనే యేసయ్య. హల్లెలూయా. ఈరోజు నేను పిలుస్తున్నాడు, పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఒక యోహాను వలె, ఒక పేతురు వలె నువ్వు ప్రభువును గుర్తుపట్టినట్లయితే ఖచ్చితంగా భోజనానికి ఏమైనా ఉన్నదా అని అడిగిన ప్రభువు ఏమన్నారు తెలుసా వాళ్ళని? ధోని కుడి పక్కన వేయండి వల. దేవుడు నిన్ను పిలిచేది ఆయనకి ఏదో పెడతావని కాదు, నీకు మార్గాన్ని చూపించడానికి. ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. నేను మీకు విశ్రాంతినిస్తాను. కాబట్టి దేవుడికి కావాల్సి మిమ్మల్ని పిలవట్లేదు, దేవుడికి అవసరం ఉండి మిమ్మల్ని పిలవట్లేదు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందునన్ ఓదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలైనను ఆదరణ నీకిచ్చునని, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. హల్లెలూయా. ఆయన రమ్మనేది నీ శ్రమల నుంచి నిన్ను విడిపించడానికి. యేసు ప్రభు వారు శిష్యులను పిలుస్తున్నటువంటిది పిల్లలారని. మీ దగ్గర ఏమైనా ఉందా, నాకు ఆకలిస్తుందని కాదు. మీ దగ్గర ఏమైనా ఉందా తినటానికి? మీరు తినటానికి, మీ కొరకు. మీరేమైనా సంపాదించుకున్నారా? నా కోసం ఏడద్దు, మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం ఏడండి అని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఏమీ లేదన్నారు కమలు. వెంటనే ఆయన చెప్తున్నాడు, కుడి పక్కన వాళ్ళు ఏమని చెప్పాడు అనమాట. వారు అలాగ చేయగా విస్తారమైన చేపలు దొరికాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే విస్తారమైన చేపలు దొరికాయో ఈ అద్భుతం యోహాను గారి యొక్క మనోనేత్రాలను వెలిగించింది. నేడు మనము కూడా
మన ప్రయత్నాలన్నిటిలో యేసుక్రీస్తుకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియులారా. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడనేటువంటి మరి సత్యాన్ని నమ్మిన యెడల, విశ్వసించిన యెడల మన కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, సేవా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా! అద్భుతాలను మనం స్వతంత్రించుకుంటాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నమ్మితే చాలు, పొందుకుంటాను అద్భుతం. నీ కుటుంబ జీవితంలో అవ్వచ్చు, ఉద్యోగ జీవితంలో అవ్వచ్చు, సేవా జీవితంలో అవ్వచ్చు, వివాహ జీవితంలో అవ్వచ్చు, ఏదైనా సరే అద్భుతం అద్భుతం. చేపలు విస్తారంగా పడ్డాయి కాబట్టి శిష్యులు వలలు లాగలేకపోయారంట. బహు ప్రయాసతో అద్దరికి చేరినప్పుడు వారు అక్కడ నిప్పుల మీద, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టెలు చూసి విస్మయముందరు. చేపలు అంత విస్తారంగా పడినా కానీ వల పిగిలిపోలేదు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు వారికి రొట్టె చేపలను పంచిపెట్టాడు. పిల్లలారా, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగితే, యేసు ప్రభువారు కాదు, మీ దగ్గర ఏమైనా తింటాకుందా? లేదా? అయితే నేను మీకు ఇస్తాను రండి అని పిలిచినాడు యేసయ్య. వారు ఒడ్డుకు వచ్చేసరికి ఆల్రెడీ చేపలు, రొట్టె, చేపలను కాల్చి రొట్టె సిద్ధం చేసి ఉంచాడు వారి కొరకు. దేవుడి కొరకు వారిని అడగలేదు, వారి కొరకు దేవుడు అడుగుతూ ఉన్నాడు. వారికి దేవుడు సిద్ధపరిచాడు, కానీ దేవుడి కొరకు వారు సిద్ధపరచాలని ఆయన ఆశించలేదు. హల్లెలూయా! యెషయా గ్రంథం 41:13-10 మనం చదివినట్లయితే, వెంబడించేట్లో వెనుదీసినటువంటి తనను విడిచిపెట్టి పాత వృత్తికి వెళ్ళిపోయినటువంటి శిష్యులను ప్రభు మర్చిపోలేదు. తిరిగి ఆకర్షించుకునే నిమిత్తం వారికి వెంటాడాడు, వారిని వెంటపడ్డాడు. నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నాను అని, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందుననియు సెలవిచ్చిన దేవుడు తన మాట ప్రకారము చేశాడు. యెషయా 41:13, 10. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆయన హస్తం మిమ్మల్ని ఆదుకొనిచూనే ఉన్నది. ఆయన హస్తం మీతోటే ఉన్నది. ఆయన హస్తం మీ మీదే ఉన్నది. ఆయన దక్షిణ హస్తాన్ని మీ మీదకు చాపి ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా? ఒక సత్యాన్ని గుర్తించి ముందుకు సాగిపోవాలి. ఆయన హస్తం మిమ్మల్ని ఆదుకొనిచున్నది అనేటువంటి భావంతో సాగిపోవాలి. దేవుని హస్తం నాకు తోడుగా ఉన్నది అనేటువంటి భావనతో ముందుకు సాగిపోవాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప మీ అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.